అమెరికాలో డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్యన ఈ గీతలు చెరిగిపోతున్నాయా లేకుంటే గట్టిగా పటిష్టమవుతున్నాయా? వారు వీరయ్యారు, వీరు వారయ్యారు అనే సామెత నిజమవుతుందని నేను అనుకుంటున్నాను. అసలు పార్టీల పుట్టుకనే తీసుకుంటే డెమోక్రాట్లు చాలా లిబరల్గా ఉండాలి, చాలా రిజిడ్గా ఉండదు, లిబరల్గా ఉండాలి. రిపబ్లికన్లు కొంత కన్జర్వేటివ్గా ఉండాలి, కొంచెం సాంప్రదాయం పాటించాలి. కానీ ఇక్కడ ఏమైందంటే రిపబ్లికన్లు అనాల్సిన మాట కొన్నిసార్లు మన డెమోక్రాట్లు అంటున్నారు, డెమోక్రాట్లు అనాల్సిన మాట రిపబ్లికన్లు అంటున్నారు. నిజంగా స్త్రీ స్వేచ్ఛను కోరుకునే సమాజం కాదు అది. అట్లా అన్ని విషయాల్లో చాలా విషయాల్లో ఇట్లా చేస్తున్నారు. ఉదాహరణకు వాళ్ళ గుర్తులే చూసుకోండి మీరు. 2 గుర్తులు ఉన్నాయి. ఒకటి రిపబ్లికన్ గాడిద, డెమోక్రాట్లకేమో ఏనుగు గుర్తు, ఎన్నికల గుర్తు. ఇది ఎవరు పెట్టినరు? ఎన్నడో ఒకసారి ఒక డెమోక్రాట్, ఒక కార్టూనిస్టు మేము డెమోక్రాట్లము, మాకు ఏనుగు గుర్తుంటుంది, వాళ్ళు గాడిదలు అని చెప్పి యాస్ అని తిట్టు కదా. కనుక ఎదుటివాడు యాస్ గాడిద, మేము ఏనుగులం అయితే వాళ్ళు గాడిద అని చెప్పి ఒక గుర్తు వేసి ఒక కార్టూన్ వేశారట. ఇవాళ ప్రజాస్వామ్య సమాజంలో అమెరికాలో గాడిద గుర్తేమో రిపబ్లికన్లోకి వచ్చింది, ఎన్నికల గుర్తు, ఏనుగు గుర్తేమో ఇటు పక్కన డెమోక్రాట్లకు వచ్చింది. ఇది కొనసాగుతూనే ఉంది. ఏనుగంటే పిచ్చి గౌరవం ఉంటుంది. మనకు తిట్టు కూడా గాడిద అంటాం, ఎవడైనా తప్పు చేస్తే వాడు గాడిదలాగా ప్రవర్తిస్తూనే అంటాం. కనుక మరి ఈ తిట్టు ఉన్న గాడిదను వాళ్ళ గుర్తు చేసుకోవడంలో ఉన్నది ఏంటంటే డెమోక్రాట్ల పెత్తనం అంటున్నాడు. డెమోక్రాట్లు మొదటి నుంచి కూడా డెమోక్రటిక్ ఉండాలి కదా. తమ గుర్తు ఏనుగా అన్నప్పుడు ఎదుటి వాళ్ళ గుర్తు తప్పకుండా వద్దు కదా. ఇంకేదైనా కొంచెం మంచి జంతువు పేరు పెట్టుకోండి, సింహం అని పెట్టుకోండి, పులి అని పెట్టుకోండి, ఏదైనా సరే నష్టం ఏం లేదు కదా. అందుకనే అసలు ఈ గుర్తులే తప్పు, ఏనుగులు ఇవి పెట్టడమే తప్పు. ఏదైనా వస్తువుల పేర్లు పెట్టుకోవచ్చు కానీ పెట్టారు. పెట్టినప్పుడు అలా ప్రాణం ఉన్న వాటిని పెట్టినప్పుడు వాటికి ఉన్న గౌరవం ఏంటి సమాజంలో, లేకుంటే వాటికి ఉన్న దిగజారుడు ఏంటి, ఇవన్నీ చూడాలి కదా. కనుక 2 గుర్తుల విషయంలో డెమోక్రాట్లు తమ గుర్తు ఏనుగు ఉండాలని కోరుకున్నారు. ఏనుగంటే ఎప్పుడైనా పైకే ఉంటుంది కనుక వాళ్ళ గుర్తు మాత్రం పూర్తిగా గాడిదని పెట్టారు. ఇది ఫస్ట్ డెమోక్రాట్లు చేసిన పొరపాటు. డెమోక్రాట్లు డెమోక్రాటిక్గా ప్రవర్తించలేదు అనడానికి వీలు. అట్లాగే చాలా విషయాల్లో ఉదాహరణకు మీకు రిజిడ్గా ఉండాల్సిన మన వాళ్ళు కొన్ని విషయాల్లో కంప్లీట్గా కన్జర్వేటివ్గా ఉంటున్నారు. కన్జర్వేటివ్గా ఉండాల్సిన వాళ్ళేమో డెమోక్రాట్ ఉన్నారు. దీనిలో చూసుకుంటే ఇప్పుడు ఇంకొక వివాదం కూడా మనకు కొట్టుకొస్తుంది ఇక్కడ. ఏది మన అమెరికాలో పొద్దున పౌరసత్వ వివాదం కూడా ఇప్పుడు ట్రంప్ చుట్టుకుంటుంది. ఎందుకంటే ట్రంప్ ఆ మధ్య అమెరికన్ ఫస్ట్ అని గెలిచారు. అప్పుడు 2020లో ఓడిపోయినప్పుడు కొంతవరకు అది దెబ్బతీసింది అనుకున్నారు. మళ్ళీ అమెరికాలో మారిన మనిషిగా ట్రంప్ ముందుకు వచ్చి కొంచెం లిబరల్గా వ్యవహరిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు లిబరల్ సమావేశం వైపు పోతున్నాడు ఓ రకంగా చెప్పాలంటే. కానీ దాన్ని పక్కన పెట్టి ఇవాళ డెమోక్రాట్లు ఆయన మీద బురద జరుగుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే. ట్రంప్ మీద ఎట్లాంటి బురద జరుగుతున్నారు? అమెరికాలో రేపు పొద్దున 20 తర్వాత చాలా కష్టము, రావాల్సిన వాళ్ళు ఇప్పుడే రండి, ఇప్పుడు 20 లోపల రాకపోతే, మన డెమోక్రాట్ల పాలనలో ఉన్నప్పుడే రాకపోతే రేపు గేట్లు మూసివేయబడతాయి అనే మాట కూడా వస్తున్నది. రెండోది ఏమవుతుందంటే మనకు ఎవరైతే ఇప్పుడు ఇదొకటే మా యూనివర్సిటీలు కానీ లేకుంటే ఉద్యోగస్తులను చేసిన పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కానీ వాళ్ళందరూ మన అమెరికా బయట ఉన్న వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు. 19th వరకు మీరు ఇక్కడ చేరితేనే మీరు ఇక్కడ ఉండగలుగుతారు, లేకపోతే మీ దేశాలు అక్కడే చిక్కిపోవాల్సి వస్తే రానివ్వరు అని కూడా మన గేట్లు మూసేసి రానివ్వరు అనే బదనాన్ని కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే అమెరికాలో ఇంకొక పెద్ద వివాదం అంటే పౌరసత్వ వివాదం జరుగుతుంది. పౌరసత్వ వివాదం ఏంది? అమెరికాలో పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దట్లో ఎవరన్నా ఒక్కరు అమెరికన్ సిటిజన్ అన్న కావాలి, లేకుంటే గ్రీన్ కార్డు హోల్డర్ అన్న కావాలి. అప్పుడు మాత్రమే అమెరికాలో పుట్టిన పిల్లలకు వారి తల్లిదండ్రులలో ఎవరన్నా ఒకరు అయితేనే ఈ గ్రీన్ కార్డు హోల్డర్ లేకపోతే సిటిజన్ అయితేనే వాళ్ళకు పౌరసత్వం వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది అని మాట ట్రంప్ అంటున్నాడు. ఇది తప్పు అని వీళ్ళు అంటున్నారు. ఆయన వాదనలో కరెక్ట్ ఉన్నది వరకం చెప్పాలంటే. ఇద్దరు బయట నుంచి వచ్చి అక్కడ పిల్లలు కానీ తల్లిదండ్రులకు పౌరసత్వం ఉండదు, కానీ పిల్లకు పౌరసత్వం వస్తుంది, ఎట్లా వస్తుంది అనే మాట వస్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే కాదు, ఎట్లా పుట్టినా ఎవరు పుట్టినా అక్కడ అమెరికా గడ్డ మీద పుట్టిన వాళ్ళే సిటిజన్స్ అవుతారు, సమస్య లేదు, ఆటోమేటిక్గా సిటిజన్స్ అవుతారు, తల్లిదండ్రులు కాకపోయినా వాళ్ళే అవుతారని వీళ్ళు అంటున్నారు. అందుకని ఈ వివాదం కూడా పెద్ద ఎత్తున రాజుకుంటుంది. ఈ వివాదంలో స్పష్టంగా మరి అమెరికా అధ్యక్షుడు ఏమిస్తారు, ఎట్లా సర్దుబాటు చేస్తారు, ఏ రకంగా రేపు పొద్దున తన విధానం ప్రకటిస్తారని 20 తర్వాత తెలియవచ్చు. కానీ 20 తర్వాత లోపే ఇప్పుడు ఇన్ని వివాదాలు. ఒకటేమో మనకు ఈ ఎల్జిబిటి అంటే సెక్సువల్గా వాళ్ళ మిలిటరీ తీసేస్తామనేది, అంతకుముందేమో మన అబార్షన్ హక్కుల గురించి ఉద్యమం నడుస్తున్నది. ఇది మూడోది. అంటే
సిటిజన్షిప్ ఎట్లా ఎవరికి లభిస్తుందని దాని ఒకటి. మూడోది, దాంతోపాటు అమెరికా గేట్లు మూసివేయబడతాయి ఏది ట్రంప్ వచ్చిన తర్వాత, కనుక వీలైన తొందరగా బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి, వచ్చేసేయండి అని ఉద్యోగస్తులను చదువుకుంటారు విద్యార్థులను హెచ్చరిస్తున్న క్రమం కూడా చూస్తుంటే ఈ ట్రంప్ మీద 3 బాధ్యతలు ఉన్నాయి అనిపిస్తున్నాయి. ఒకటి, మనకు మొట్టమొదటి ఏదైతే మనకు అవార్చిన హక్కుల గురించి తనదైన విధానం ప్రకటించాలి, దాన్ని అందరూ అంగీకరించేలాగా ఉండేటాడు. స్త్రీ స్వేచ్ఛ ఉండాలి, కొంత కట్టుబాటు కూడా ఉండాలి. అంటే కట్టుబాటు అంటే ఏంది, మనిషి ప్రాణం వాటిలో మనకు జీవి ప్రాణం ఏది జీవం పోసుకున్న అండంలో జీవం పోసుకున్న ప్రాణం కూడా అంతే కదా, దాన్ని ఎన్ని నెలలు లోపల అబార్షన్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల లోపల అబార్షన్ చేసుకోవద్దు అని పెట్టవచ్చు. అట్లా రెండోది ఏంది, ఎల్జీబీటీ వివాదంలో సైన్యంలో మరి సైన్యంలో క్యాంపులు వేరుగా ఉంటాయి కదా, 2 క్యాంపులు అటు ఇటుగా ఉంటాయి వేరువేరుగా. ఒకటేమో మహిళలది వేరే ఉంటుంది క్యాంపు, పురుషులది వేరే ఉంటుంది. మరి ఇక్కడ అందరు కేసులు తయారయ్యి అక్కడంతా లెస్బియన్లు తయారయ్యాను అనుకోండి, అప్పుడు ఇంకా కష్టం కదా. కనుక మరి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అనేది. మూడోది నేను చెప్పిన గ్రీన్ కార్డు, అట్లాగే పౌరసత్వం ఉన్న వాళ్ళకే పిల్లలకే ఇస్తామని కాకుండా ఎవరికి లభిస్తో స్పష్టంగా చేయాల్సింది. అందుకని అదొకటి. నాలుగోది, యుద్ధాన్ని మాన్పిస్తా, యుద్ధాన్ని ఆపేస్తా అంటున్నాడు కనుక ట్రంప్, మరి యుద్ధాన్ని ఆపే క్రమంలో రేపు జనవరి 20 తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి. ఇప్పటికే అణ్వాయుధాలు ఒకరి మీద ఒకరు ప్రయోగించడానికి ఇటు రష్యా సంతకం పెట్టి అధ్యక్షుడు పుతిన్ సంతకం పెట్టేసి, ఒకవేళ రేపొద్దున మాకు వ్యతిరేకంగా ఈ ఉక్రెయిన్కు ఎవరైనా మద్దతు చేస్తారో వాళ్ళందరూ మా శత్రువులే అని ప్రకటించారు ఏది మనకు రష్యా అధ్యక్షుడు పుతిన్. మరి అటువంటి అప్పుడు అమెరికా రష్యాకు శత్రువు అవుతుంది. రేపొద్దున మరి అణ్వాయుధాలు అమెరికా ప్రయోగిస్తే మరి దీనికి బాధ్యులు ఎవరు అవుతారు? కనుక యుద్ధోన్మాదాన్ని అరికట్టడంలో న్యూట్రల్గా ఉండే బదులు అమెరికా ఖచ్చితంగా ఉక్రెయిన్కి మద్దతు చేస్తుంది, నాటో కూటమిలో చేర్చుకుంటానంటుంది. రేపు ఉక్రెయిన్కి మద్దతు చేసే క్రమంలో ఎట్లాంటి పరిణామాలు వస్తాయి, అమెరికా మీద కూడా రష్యా బాంబులు వేస్తుందా, మరి అందరినీ ఎవరైనా సరే ఉక్రెయిన్కు మద్దతు చేసే వాళ్ళందరూ మా శత్రువులు, ఉక్రెయిన్ ఎట్లాగో మా శత్రువులకు భావిస్తాం, వాళ్ళ మీద కూడా దాడులు చేస్తాం. ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా చేసే వాళ్ళ మీద కూడా కన్నేసి ఉంచడమే కాకుండా వాళ్ళను కూడా యుద్ధంలో భాగం చేస్తాం, వాళ్ళు మా యుద్ధాగ్నికి వాళ్ళు బలి కావాల్సిందే అని పుతిన్ అంటున్నారు. కనుక ఈ విషయంలో కూడా ట్రంప్ ఎలాంటి చర్య తీసుకుంటారు, ఈ 3-4 విషయాలలో ట్రంప్ స్పష్టత ఇస్తే తప్ప జనవరి 20 తర్వాత జరిగే పరిణామాల క్రమం ఎట్లా ఉంటుందో మనం ఊహించలేం. నమస్కారం.